వార్షిక తనిఖీల్లో భాగంగా అక్కన్నపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన హుస్నాబాద్ ఏసీపీ సదానందం పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించి వర్టికల్ వారీగా ఎవరెవరు ఏ విధులు నిర్వహిస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్లో నమోదవుతున్న దరఖాస్తులను పరిశీలించారు. వర్టికల్ వారీగా సమర్థవంతంగా విధులు నిర్వహించాలి. రాబో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు సమాచారాన్ని సేకరించాలి. విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించాలి. అంకిత భావంతో విధులు నిర్వహించాలి. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలి. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు వివిధ నేరాలలో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సదానందం మాట్లాడుతూ ఫిర్యాదుదారులతోటి మర్యాదగా మాట్లాడాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తుదారునితో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను సంబంధిత వాహన యజమానులకు సాధ్యమైనంత త్వరగా అందజేయాలని సూచించారు. వీపీఓ వ్యవస్థను మెరుగుపరచాలని, వారంలో 2-3 సార్లు గ్రామాలను సందర్శించాలని సిబ్బందికి అధికారులకు సూచించారు. ప్రతి కేసులో పారదర్శకంగా పరిశోధన కొనసాగించాలని తెలిపారు. కేడీలు, డీసీలు, సస్పెక్టులు, రౌడీలపై మరింత నిఘా ఉంచాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ప్రతిరోజు నిర్వహించాలన్నారు. ముందస్తు సమాచారాన్ని సేకరించాలని, సైబర్ నేరాలు తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇసుక, పీడీఎస్ రైసు, గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామాలను సందర్శించినప్పుడు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బెట్టింగ్, సైబర్ నేరాల గురించి ప్రజలకు, యువతీ యువకులకు అవగాహన కల్పించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సిబ్బంది గ్రామాలను సందర్శించాలని సూచించారు. గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి, సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని హుస్నాబాద్ సిఐ శ్రీనివాసు, అక్కన్నపేట ఎస్ఐ ప్రశాంత్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.